ఇది ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, అంతకు మించే మాట్లాడుకుందాం. నలుగురు కామనర్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. సో ఇది మనకి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కాదు, బట్ అక్కడ ఉన్న వాళ్ళకి సర్ప్రైజింగ్, మనకు కూడా సర్ప్రైజింగ్ మనం తెలుసుకున్నప్పుడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం షాకింగ్ అనిపించుంటుంది. సో బిగ్ బాస్ అక్కడ ప్రోమోలో కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే మాట్లాడాడు. నలుగురు వస్తారు బయట నుంచి, ఆస్ట్రాన్ని నిశ్చితంగా గమనించారు, అందులో నలుగురిని తీసుకోవాలని, ఒక్కళ్ళని తీసుకుంటారు, సో ఒక్కళ్ళే ఉంటారని చెప్పి. అయితే ఈ నలుగురు తమను తాము ఏ విధంగా ప్రజెంట్ చేసుకున్నారు, ఇంకా కొన్ని విషయాలు వీళ్ళు నేర్చుకోలేదేమో, బయట నుండి గేమ్ చూసిన తర్వాత కూడా నేర్చుకోలేదేమో అనిపించింది. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికోసం స్క్రిప్ట్ ఎందుకు పెట్టాను నీట్గా చెప్తాను. సో అదేం నెగిటివ్ మీనింగ్లు ఏం పెట్టలేదు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి. మనకి ఒక 2 రోజులు ఆ మైక్ డిస్టర్బెన్స్ రావటం వల్ల మొత్తం అంతా అక్కడ కొంచెం డౌన్ అయిపోయింది, ఖచ్చితంగా డౌన్ అయిపోయింది. అది మాత్రం నాకు తెలుస్తుంది. మరి దిష్టి తగిలిందో ఏం తగిలిందో, బట్ స్టిల్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. 53K రీచ్ అయ్యాం. 2 రోజులు డిలే, అంటే నేను అనుకున్న దానికన్నా కొంచెం డిలే అయింది. ఆ మైక్ వల్ల అబ్బా దరిద్రం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీరు వీడియోని లైక్ చేసి కొద్దిగా మీ పుష్ ఇస్తే మళ్ళీ మనం కొంచెం మూడ్లోకి వెళ్దాం. వీడియోస్ కూడా నేను ఓపిక్గా, గట్టిగా, ఇంకా ఎక్స్ప్రెసివ్గా, ఇంకా ఫన్ వేలో, ఇంకా ఎంటర్టైనింగ్గా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే స్ట్రాంగ్గా నా ఒపీనియన్స్ అయితే పెడతా. ఎంటర్టైన్మెంట్ చేస్తానో లేదో తెలియదు, కానీ ఒపీనియన్స్ మాత్రం స్ట్రాంగ్గా పెడతా. అది ఎవరైనా సరే, అందులో మాత్రం తగ్గను. సో ఇంక మొదలెడదాం. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏదనుకుంటే అదే జరిగింది. బిగ్ బాస్ని దాటి మాత్రం ఏది జరగదు. మీరు ఎంతమంది గెస్ చేశారు నాకు తెలియదు, కానీ నేనైతే ప్రామిస్గా చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా, ఖచ్చితంగా దివ్య నిఖితాని ఉంటుందని నేను గెస్ చేశాను. చాలామంది గెస్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆ టాస్కే అలాంటిది, బిగ్ బాస్ ప్లానే అలాంటిది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సీజన్ 2 తర్వాత నాకేమనిపించింది అంటే, కొన్ని సీజన్లు హిందీ బిగ్ బాస్లో వాళ్ళ లెర్నింగ్స్ కానీ, తెలుగు బిగ్ బాస్లో వాళ్ళ లెర్నింగ్స్ కానీ, గేమ్ని ఎప్పుడు ఆ కంట్రోల్ ఏదైతే ఉందో అది ఎయిదర్ ఆడియన్స్ చేతిలోకి కానీ, లేదంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చేతిలోకి కానీ పెట్టకుండా చూసుకుంటున్నారు. ఎప్పుడు బిగ్ బాస్ వాళ్ళ కంట్రోల్లోనే, వాళ్ళ టీము, వాళ్ళ క్రియేటివ్ టీము వాళ్ళ కంట్రోల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు. వాళ్ళు తెచ్చిన నలుగురిని కూడా చూసుకుంటే అక్కడ ఇచ్చిన టాస్క్ని బట్టి మనం చెప్పేయచ్చు వాళ్ళ ప్రిఫరెన్స్, అంటే బిగ్ బాస్ ప్రిఫరెన్స్ ఎలా ఉంది అని చెప్పి. వాళ్ళ టీంలో నాట్ ఓన్లీ టెక్నికల్లీ ఎంబీఏ వీళ్ళే కాదు, కొంచెం క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు, కొంచెం సైకాలజీ తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరు ఎలా దేనికి ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటని. సో అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మీద అభిప్రాయం చెప్తా, వాళ్ళు ఎందుకు సూటబుల్, వాళ్ళు ఓట్లు వేయాలి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఓట్లు వేయాలి, తమను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అన్నది వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి. ఇక్కడ శ్రీజ వాళ్ళకి రివర్స్లో టాస్క్ ఇచ్చింది, మమ్మల్ని రీప్లేస్ చేయాలంటే ఎలా రీప్లేస్ చేస్తారు ఏంటని. సో దట్ ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకుందామనో, ఇంకా బయట విషయాలు ఎక్కువ రాబడదామనో ఏదో. అయితే నాకెందుకో అంటే అక్కడ ఉన్న వాళ్ళలో మన అగ్నిపరీక్ష చూసిన దాని ప్రకారం అయితే బాగా మాట్లాడగల సత్తా ఉన్న వాళ్ళు మాత్రం దివ్య నిఖిత గారు ఒక్కలే. ఇంకెవరికి మాట్లాడే అంత సత్తా లేదు. టాస్క్ ఇలాగే ఉండబోతుందని తెలుసు వాళ్ళకి, ఇలాగే తమను ఎందుకు తీసుకోవాలి అని తెలుసు, అయినా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో అనిపించింది. నేను ఒక్కొక్కరి గురించి చెప్తాను, ప్రోమోలో చెప్తా, ఒక్కొక్కరి గురించి చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను. సో అంటే ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో గడిగి పెట్టారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని విషయాలు మీరు నాకు బయటకు షేర్ చేస్తుంటే నేను ఎప్పుడు మాట్లాడినా, అది అవసరం లేదని చెప్పి ఇప్పుడు మాట్లాడతా, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి. సో బిగ్ బాస్ కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటి బయట ఉన్నవారు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు, మీ ఆటని చాలా ఇష్టంగా గమనించారు, 4 ఉంటారని చెప్పారు. 4 వస్తారు, ఒక్కళ్ళు ఉంటారు. హౌస్ ఏదైనా సరే నిర్ణయం మీ చేతుల్లో ఉంటుందని చెప్తారు బిగ్ బాస్. నెక్స్ట్ దివ్య తను ప్రజెంట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏంటంటే అనవసరమైన విషయాలు నేను కెలుక్కొని నేనే బిస్కెట్ అయ్యే పరిస్థితి మాత్రం నేను తెచ్చుకోను అని చెప్పి. మేడంకి మాత్రం బాగా మాట్లాడవచ్చు, అది నేను బాగా అబ్జర్వ్ చేశాను కూడా ఆ అగ్ని పరీక్షలో కూడా. ఇక్కడ ఫిజికల్ టాస్క్లు గొప్పగా ఆడలేరు అన్నది నా ఒపీనియన్. కొంచెం ఇంజరీస్ అవి కూడా ఉన్నాయి, బట్ మాటల్లో మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు, లాజిక్ ఉంటుంది, లాజిక్లెస్గా మాట్లాడకుండా ఉంటారు. ఈవిడకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే షోని వీళ్ళందరికీ ఉన్నదే, షోని బయట నుంచి చూసి రావటం వల్ల ఏవైతే అక్కడ ఉన్న కామనర్స్ తప్పులు చేశారో ఆ తప్పులు ఇవి రిపీట్ కాకుండా చూసుకుంటారు. అలా అని చెప్పి కొత్త తప్పులు చేయకుండా ఉంటారా, పూర్తిగా పాజిటివ్తో వెళ్ళిపోయి కప్పు కొడతారా అంటే చెప్పలేము. ఇది బిగ్ బాస్ హౌస్, మనం ఏది ప్రెడిక్ట్ చేయలేం. మన ఎంట్రీ వరకే మనం ప్రెడిక్ట్ చేయగలం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, గేమ్లో మునిగిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం ఏంటి, మన ఒరిజినాలిటీ ఆడియన్స్కి ఎలా వెళ్తుంది, మనం యాక్ట్ చేసినా దొరికేస్తాం, ఏం చేసినా దొరికేస్తాం, మనకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు క్లియర్గా. సో అలాగే ఉంటుంది. సో ఈవిడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంటెలిజెంట్. ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదో కరెక్ట్గా తెలిసిన ఆవిడ, ఎక్కడ కట్ చేయాలన్నదో కరెక్ట్గా తెలుసు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ కొన్ని రీల్స్ కూడా నేను చూశాను, ఆ రివ్యూస్ చెప్పేటప్పుడు కానీ ఏది కానీ ఒక సెటైర్ ఉంది, ఒక లాజిక్ ఉంటుంది. సో మాట్లాడటంలో మాత్రం అక్కడ ఉన్న 4గురిలో ఈవిడే తోపు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకనే బిగ్ బాస్ టీము అలాంటి టాస్కే పెట్టారు. నిజంగా చూడండి, బిగ్ బాస్ టీము లేదు వేరేది ఏదైనా పెట్టాలని ఇంకోటి పెట్టచ్చు, బట్ కావాలని ఒక ఆర్గ్యుమెంటెడ్ టాస్క్ పెట్టారు. సో దట్ తనకే ఎక్కువ ఛాన్సులు ఉండాలనిపించింది. అందుకని నేను స్క్రిప్ట్ అనే వర్డ్ యూజ్ చేశాను. సో బిగ్ బాస్ టీం చేతుల్లోనే ఉంది ఇది.
ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనిపించుంటుంది. ఇప్పుడు ఇది చూడంగానే అనిపించుంటుంది ఓకే దివ్య నిఖిత అని చెప్పి, అంతే కదా. మిగతా వాళ్ళు ఎలా ట్రై చేస్తారన్నదే అక్కడ ఉన్నది ఇది. అలాగే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళకు కూడా బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కరెక్ట్గా ఆలోచించి చేసుకోండి, సంథింగ్ లైక్ దట్ ఏదో ఒకటి చెప్తారు. మనకు కట్ చేసేసినా మనం చెప్పలేం. కానీ నా వైల్డ్ పర్ఫార్మెన్స్ని మీరు చూస్తారు. ఐ విల్ బ్యాలెన్స్ అవుట్ బోత్ ద సైడ్స్ అని నా ఫీలింగ్. ఏదర్ తన సైడ్ పాజిటివ్ నెగిటివ్ అయినా చెప్తున్నారు, లేదంటే కామనర్స్ సెలబ్రిటీస్ లేదంటే హౌస్ ఓనర్స్ ఫ్రెండ్స్ ఏ విధంగా చెప్తున్నారు. ఏ విధంగా చెప్పినా ఈ లైన్ చాలా మంచి లైన్. సో నేను రెండు వైపులా మేనేజ్ చేస్తాను, రెండు వైపులా ఉంటాను అని తన క్యారెక్టర్ పరంగా తనకున్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పినా సరే, వాళ్ళ పరంగా చెప్పినా సరే చాలా బ్యాలెన్స్డ్గా. ఇప్పుడు ప్రోమో వరకే చెప్తున్నాను, ఇది రియల్ టైమ్ది అక్కడ ఉన్నది అక్కడ ఏం తేడా ఉంటే తేడా ఉన్నదే చెప్తాను. నెక్స్ట్ నాగా అందరితో పోలిస్తే 2 స్టార్స్ వచ్చింది నాకు ఒక్కడికే అగ్నిపరీక్షలో ఫస్ట్ అదే అని చెప్పి. నాగప్రశాంత్ గారికి మాట్లాడటం రాదు, అదైతే ఐఎమ్ డ్యామ్ షూర్. కనీసం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేళ్ళుంటే బాగుండేది అనిపించింది. మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ కనిపించట్లా ఆయనలో. ఏదో మాట్లాడాలి అని చెప్పి కొంచెం భయంగానే మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ అన్నది లేదు. ఏదైనా మాట్లాడితే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఫామ్గా మన పాయింట్ పెట్టాలి. ఆయన చూస్తుంటే ఏదో ఇది అయిపోయింది నెక్స్ట్ అని చెప్పి ఏదో క్యాజువల్గా ఉంది. అలా చేసినప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళ అటెన్షన్ వాళ్ళ మీద ఉండదు, ఆ పెద్ద ఇష్టం లేదనుకుంటారు. నీకు 10 స్టార్లు వచ్చినా కూడా అలాగే అనుకుంటారు. సో అది మన బలహీనత అయి ఉండొచ్చు, మన అందరూ గొప్ప కాకపోయి ఉండొచ్చు. మేబీ తర్వాత నామినేషన్స్లో మీరు పర్ఫెక్ట్గా పెట్టలేకపోవచ్చు. కానీ దీనికి మీరు అలాంటి సిచ్యువేషన్కి వస్తున్నప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి పాయింట్స్ కరెక్ట్గా నేర్చుకొని ఎంతసేపు పడుతుంది, గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు షో చూస్తూనే ఉన్నారు కదా, పర్ఫెక్ట్గా పెట్టి మీ గురించి మీరు కాన్ఫిడెంట్గా చెప్పుకోకపోతే ఎలాగా. సో నాకైతే అనిపించలేదు. నేను ఇంకా మోర్ డీటెయిల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడతాను. ఇంట్లో గొడవలు బాగా అని చెప్పి ఏదో అంటే ఇంట్లో గొడవలు బాగా అవుతున్నాయి అంటే గొడవలు కావాల్సిందే, కానీ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ అది. నెక్స్ట్ శ్రీజ, మా ప్లేస్లో ఒకరిని స్వాప్ చేసుకోవాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకు? సో శ్రీజ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ టీమ్గా డిస్కస్ చేసుకొని క్వశ్చన్ షూట్ చేసి ఉంటారు. ఇక్కడ అనూష రత్నం గారు, నిన్నే చేస్తా, నీకు ఈగో సాటిస్ఫై అవ్వకపోతే ఒక పుండిని పిన్నిస్తూ గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటామని చెప్పి. నాకైతే ఈ వీళ్ళు ప్యూర్ జలసీ కనిపిస్తుంది. ఎంత జలసీ అంటే మనోళ్ళు రీల్స్ అమ్మాయి రీల్ ఏదో ఉంది అది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అందులో ఏంటంటే ఇదే ఈ ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటక్క కామనర్స్ ఎలా ఉన్నారు అవి అని చెప్తుంటే ఓట్లేసారుగా అనుభవించండి అన్నట్టు ఒక రీలు. ఎందుకు అక్కడ మీరు వెళ్తే ఎలా ఉండదు తెలియదు కదా. మీరు వాళ్ళకి స్టాండ్ తీసుకోపోయినా పర్లేదు, కానీ మీరు బయట నుంచి పుండి మీద కారం జల్లుతున్నట్టు అనిపించింది నాకు. ఆవిడేమో కానీ లోపల వీళ్ళు దొరికారు, మనం సెలెక్ట్ అవ్వలేదు, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళకి తిక్క కుదిరింది, వీళ్ళకి ఇలాగే జరగాలి అని చెప్పి మీరు కారం జల్లినట్టు అనిపించింది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆ జలసీ కనిపిస్తుంది, ఆవిడేదో టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ ఒక పద్ధతి అంటే టార్గెట్ అలా లేకుండా ఇంకో శ్రీజ నేను చేయాలనుకుంటా, నీలో ఈ మైనస్లు ఉన్నాయి చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంది? సంథింగ్ ప్రియా కొద్దిగా ఎలా మాట్లాడుతుందో అంతకు మించే మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. చాలా జలసీ ఏదో ఆవిడని టార్గెట్ చేసి అంటే నాకేమనిపించింది అంటే ఇది ప్లాన్ లాగా అనిపించింది. శ్రీజ అంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకి పడదు, శ్రీజాని కనుక మనం గట్టి కొడితే వాళ్ళ ఓట్లన్నీ వచ్చేస్తాయి, అలా ఏమో వేసుకున్నారేమో అనిపించింది. మన ప్లాన్ ఏదో వేసుకోవచ్చు కానీ బట్ వాళ్ళు చూసే విధానంలో కూడా ఈ అమ్మాయి ఇలా మాట్లాడిందంటే మనతో కూడా ఎలా మాట్లాడిద్ది, అలాగే ఇలాగే మాట్లాడిద్ది, ఇందులో మెచ్యూరిటీ లేదు అని అనుకుంటారు కదా ఈ మాటల్లో, అది ఆలోచించలేదో అనిపించింది నాకు. నెక్స్ట్ దివ్య, బిగ్ బాస్ కంటే పెద్ద కెప్టెన్ ఫీలింగ్తో ఉంటుంది ఎప్పుడు అని చెప్పి నాకు తెలిసి సంజనా గారి కోసం అన్నారు. ఇది నాట్ అబౌట్ శ్రీజ కోసం అన్నట్లేదు, సంజనా గారి కోసం అన్నారు. అను ఏమో నెక్స్ట్ డేలో 24/7 నెగిటివ్గా ఉంటావు అన్నట్టు, సో తను స్వాప్ చేస్తాను ఆ ఎనర్జీతో ఉంటావు కాబట్టి స్వాప్ చేస్తానని చెప్పి ఆవిడకి చెప్తున్నారు శ్రీజతో. సో నాకైతే మాత్రం అదొక టార్గెట్ ఏదో ఒక ప్లాన్ అని అనిపించింది, బట్ నాట్ ఏ గుడ్ ప్లాన్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే వేరే ఒకరిని టార్గెట్ చేసుకుని చేస్తే మిగతా వాళ్ళు కూడా అంత ఇంప్రెస్ అవ్వరు. చూద్దాం ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటో నాకైతే తెలియదు ఆనెస్ట్గా. నాకు ప్రోమో చూసి ఏది అనిపించింది అదే చెప్తున్నా, నేను తప్పవచ్చు, నాకు అనిపించింది చెప్తున్నా. నెక్స్ట్ షాకిబ్ కూడా బాగా మాట్లాడాడు అనిపించింది. ఆ ప్రోమో వరకు చూసుకుంటే కాన్ఫిడెన్స్ కనిపించింది. ఆయన ఎక్కడో ఆడియన్స్లో కొద్దిగా కొన్నిసార్లు ఆ అగ్ని పరీక్షలు కానీ ఎక్కడ కానీ ఆ సెల్ ఫోన్ బద్దలు కొట్టిన దగ్గర నుంచి అక్కడ కనెక్ట్ అవ్వాలి. ఆయన లక్ ఫేవర్ చేయలేదు, ఇది చేయలేదు ఆయనలే, కానీ కామెడీ యాంగిల్ ఉంది. ఇప్పుడు నాకైతే కాన్ఫిడెంట్గా అనిపించాడు ఇందులో చూసుకుంటే మాత్రం. పవన్ కళ్యాణ్ని రీప్లేస్ చేస్తానని అనుకుంటున్నాను, ఎందుకంటే నేనుంటే నీకన్నా ఎక్కువగా కనిపిస్తా, ఎందుకు వచ్చాం బ్రో అని చెప్పి. ఎందుకు వచ్చో ఏం చేస్తున్నావు అసలు కనిపించట్లేదు, నేనే కనిపిస్తాను అని చెప్పి. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్కి అర్థం అవ్వాలి ఏంటంటే ఇది చాలా పెద్ద హింట్ ఇచ్చినట్టు. ఈయన నీ గేమే కనిపించట్లేదు, నీళ్ళు ఏదైతే చెప్పారో దానికి దీనికి ఆయన లింక్ చేసుకొని ఓకే నిజంగా ఆయన ఏదో నేను చేసేసాను అనుకుంటున్నాడు. నేను ఓదార్చని తప్పితే ఇంకేం చేయట్లేదు ఆయన.
కన్నీళ్ళు వస్తే తుడుస్తున్నాడు, కన్నీళ్ళు రాబోయినా తుడుతున్నాడు. నాకైతే మాత్రం అదే కనిపిస్తుంది. నాకైతే మోస్ట్ డిసప్పాయింటింగ్ అనిపించిన కామనర్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆయన మీద మాత్రం. ఆయనలో మెచ్యూరిటీ ఉంది అది అనుకున్నా కానీ నాకు అదంతా ఓవర్గా యాటిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయి తప్పితే ఏం లేదు. ఇంకా ఎందుకు వచ్చాం బ్రో అంటే నాకు తెలిసి పవన్ అన్నాడు అనుకుంటా కప్పు కొట్టడానికని. కళ్యాణ్ అన్నాడు, వాళ్ళిద్దరు పవన్ కప్పు కొట్టడానికి ఏదో అన్నాడు, నవ్వుకుంటున్నారు వాళ్ళేదో. నెక్స్ట్ షాకీబు ఇట్లా వచ్చి టైంపాస్ చేయడానికి కాదు కదా, ఆల్రెడీ సిచ్యువేషన్ చూసినాను నేను, బయటికి వెళ్ళి వచ్చాను, మీకు తెలియట్లేదు, మీకు తెలవదు ఆ ఫీల్ ఎలా ఉంటుందో, అంటే తను సెలెక్ట్ అవ్వలేదు కదా, సో మీరు అలాంటి ఛాన్స్ వచ్చింది, మీరు బయటకు వచ్చేసిన తర్వాత నేను ఎలా ఫీల్ అవుతున్నాను, మీరు అలాగే ఫీల్ అవుతారు, అంతకుమించి ఫీల్ అవుతారు అన్న విధంగా ఆయన పెట్టుకున్నాడు. నాకైతే కొంచెం బాగా మాట్లాడేది షాకీబ్ అనిపించింది. బట్ బిగ్ బాస్ టీంకి కావాల్సింది ఈ సిచ్యువేషన్లో ఒక అమ్మాయిలా అనిపించింది. సో అందుకని దివ్య నిఖిత గారు తీసుకొచ్చారు. టీం కొద్దిగా ఇన్పుట్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ముందు నుంచి తిరిగింది సోషల్ మీడియాలో. సో దివ్య నిఖిత గారిని సెలెక్ట్ చేసుకుంటారు అని తప్పని నన్ను, అలాగ మాట్లాడేవాళ్ళు కావాలి కాబట్టి, బలంగా మాట్లాడేవాళ్ళు కావాలి కాబట్టి దివ్య గారిని తీసుకొని ఉంటారు. బట్ టాస్క్లలో ఆడతారన్న చూడాలి. ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారు, ఏం మాట్లాడలేదు, ఎలా మాట్లాడలేదు అన్నది ఇప్పుడు జడ్జిమెంట్ మాత్రం ప్రోమో ప్రకారం చేశాను. బట్ స్టిల్ అందులో నాకు అనుషారత్నం గారు మాట్లాడింది మాత్రం నాకు అంత నచ్చల. అలాగే వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కామనర్స్కి ప్లాన్ ఉండొచ్చు. బయట వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళలో ఎవరొస్తే మనకి డేంజరు అని చెప్పి అనుకోవచ్చు, లేదంటే ఎవరొస్తే మనకు బలం పెరిగిద్ది, లేదంటే ఎవరొస్తే మనకి ఇన్పుట్స్ ఇస్తారు మన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అనుకుని వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మనసులో అనుకున్నా వాళ్ళు డిస్కస్ చేసుకున్నా. వేరే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో కొంతమందికి దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అమ్మా, అంటే వీళ్ళు ఎవరో కూడా తెలియదు. నాకు తెలిసి అగ్ని పరీక్షలో ఎవరు మామూలుగా చూసుంటారు. ఇమాన్యుయల్ మొత్తం చూసుంటాడు, ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. ఇమాన్యుయల్ చూసుంటాడు. ఇంకెవరున్నారు ఇమాన్యుయల్ తర్వాత అంత గేమ్ బాగా ఎవరు కనిపించట్లేదు. తనూజ గారు, బర్నీ గారు అందరూ చూస్తుంటారు, సంజన గారు అయితే అస్సలు చూస్తుంటారు, ఫ్లోరా గారు అయితే అబ్బా అసలు అగ్ని పరీక్ష షో ఉందని కూడా ఆవిడ తెలిసి ఉండదు, సుమన్ శెట్టి అన్న కూడా చూస్తుంటాడు నాకు తెలిసి, రాము చూస్తుంటాడు కొంచెం, రాము కొద్ది గొప్ప ఫాలో అయి ఉంటాడు. సో చూద్దాం ఎవరు వస్తారు ఏంటని చెప్పి. వీళ్ళు మాత్రం ప్యూర్లీ అక్కడ ఏదైతే వాళ్ళు మాట్లాడారో అలాగే. ఇప్పుడు అలాంటప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే అనూష గారు మాట్లాడిన మాటలు వాళ్ళకి నచ్చవేమో అనుకుంటున్నా, మోర్ లైక్ దివ్య దానికి ఎక్కువ బెండ్ అవుతారేమో అనిపించింది. సో ఎనీవే అక్కడ ఏమైందంటే అందరూ కలిసి దివ్య గారికి ఓట్లు వేశారని టాక్. సో దివ్య గారు హౌస్లో ఉన్నారు, మిగతా ముగ్గురు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు అగైన్. సో ఇది కొంచెం ఒక సాడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. స్టేజ్ మీదకి వెళ్ళారు, వచ్చేసారు, హౌస్లోకి వెళ్ళారు, వచ్చేసారు. బట్ లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్ అని అనుకోవాలి, మనం పాజిటివ్ సైడ్ చూడటమే. ఒకసారి హౌస్లోకి వెళ్ళాము, టీవీలో కనిపించాము, మన పాయింట్ పెట్టాము, మనకేమనిపించిందో చెప్పాము, మనం చెయ్యాలంతా చేసాము. సో నేను ఒక పాయింట్లో అనుకున్నాను, నేనుంటే ఇలా నన్ను పిలిచి వెళ్ళేవాడిని ఎట్టగా మళ్ళీ అంటే లేదు, ఒక ఛాన్స్ ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేయాలి కదా అని చెప్పి వెళ్ళేవాడిని, చెప్పేవాడిని అనిపించింది. కానీ మళ్ళీ వెళ్ళి వెనక రావటం అన్నది అదొక అవమానకరంగా ఉంటుంది కదా అని చెప్పి అలా కూడా అనిపించింది. బట్ ఒక ఛాన్స్ తీసుకోవడం తప్పులేదు, ట్రై చేశారు, ఇంకొంచెం గట్టిగా ట్రై చేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా పెట్టాల్సింది. అట్లీస్ట్ నాకైతే ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చారా అని కూడా డౌట్గానే ఉంది ఆవిడకి అది. సో మనం పెట్టేటప్పుడు అందరినీ కన్విన్సింగ్గా పెట్టేటప్పుడు ఎలాంటి పాయింట్లు పెట్టాలి, సో దట్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలి తప్పితే వేరే విధంగా ఉండకూడదు, అంత క్యాజువల్గానే ఉండకూడదు, ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టు ఉండకూడదు. అది నేను చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో తగులుద్దాం. అబ్బో సీక్రెట్ రూమ్లని, డబల్ ఎలిమినేషన్ అని, ఆహా ఓహో చాలా ఉన్నాయి, నాకు పంపిస్తూ ఉంటారు ఇవన్నీ. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, నిజంగా డబుల్ ఎలిమినేషన్ ఉందా, నిజంగానే సీక్రెట్ రూమ్ ఉందా, ఇలాంటి విషయాలన్నీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నాకైతే నిద్ర వస్తూ ఉందన్నమాట, బట్ మా మీటింగ్లు కూడా ఉన్నాయి. చలో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. ఓజీ రివ్యూ పెట్టాను, ఓజీ మేము రివ్యూ పెట్టాను. ఇంకా నాకు వేరే ఛానల్ ఉంది ఆనంద్ వీస్ అని చెప్పి, అందులో పెట్టా. దాని లింక్ కింద కామెంట్లు అక్కడ పిన్ చేసి ఉంచుతాను, చూడండి. రెండు వైపులా చెప్పాను, ఒకవైపు ఎప్పట్లాగా రెండు వైపులా ఉంటుంది, ఎంత నచ్చినా సరే. సో చూడండి, చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.